గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కాయిన్ మ్యాప్ రిజిస్ట్రేషన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎవ్రీడే ఫ్రీగా మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ కాయిన్ మ్యాథ్ అనే అప్లికేషను మనకు సొలానా బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవుతుందండి. సో దాంతోపాటు ఈ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఈరోజే, జస్ట్ వన్ డే మైనింగ్ కూడా అవ్వలేదు, ఈరోజే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి, చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఒకటి సొలానా బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవ్వడము, దాంతోపాటు అప్లికేషన్ అనేది ఈరోజే రావడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే మైనింగ్ అనేది ఎక్కువ స్పీడ్లో ఉంటుంది స్టార్టింగ్లో అప్లికేషన్ కాబట్టి, అందుకని చెప్పేసి ఎవరు మిస్ అవ్వకుండా చేసుకోండి. సో అప్లికేషన్ అనేది పూర్తిగా ఇన్స్టాల్ అయింది, డౌన్లోడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా స్క్రీన్ మీద, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత అలౌ మీద క్లిక్ చేయండి. తర్వాత అలౌ వైల్ యూజింగ్ ది యాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ అలౌ మీద క్లిక్ చేయండి. సో అలౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఒకటి ఏంటి అంటే సైన్ ఇన్ అనేసి, రెండోది సైన్ అప్ అనేసి. సో మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టే ఇది సొలానా బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవుతుందని చెప్పాను కదా, సో దాని గురించి డిస్క్రిప్షన్ అనేది కింద ఇచ్చారండి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొదటి కాలంలో మీరు ఏం చేయాలి అని అంటే మీ మెయిల్ ఐడి అనేదాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రీ చేసి దాని కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్. ఓకే, సారీ అండి, ఇక్కడ ఏం జరిగింది అంటే మనం సైన్ అప్ మీద క్లిక్ చేసినా కానీ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో మనం ఏం చేయాలంటే అవి వదిలేసి ఇక్కడ కింద చూడండి సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి కింద, ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా కానీ సేమ్ అలానే వచ్చిందండి ఇదివరకు చెప్పినట్టే. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి వేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీ మెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని ఎంట్రీ చేయమని చెప్తున్నారు. సో మనం మెయిల్కి వెళ్ళేసి ఆ ఓటీపీని తీసుకొచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేయాలండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాక్సెస్ పిన్ అనేసి ఒకటి వచ్చింది చూడండి మెయిల్లో, ఈ ఏదైతే యాక్సెస్ పిన్ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళేసి మనం అక్కడ ఎంట్రీ చేయాలండి. సో ఆ పిన్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా, ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకేం జరుగుతుంది అని అంటే మన డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ నేము, సర్నేము, ఫోన్ నంబరు, ప్రొఫైల్ ఫోటో, తర్వాత రిఫరల్ కోడ్ ఏదన్నా ఉంటే రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేవి ఒకసారి ఎంట్రీ చేస్తాను. ఇక్కడ నేను డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేశానండి. సర్నేమ్ ఎంట్రీ చేశాను, తర్వాత ఫోన్ నెంబర్ ఎంట్రీ చేశాను, తర్వాత ప్రొఫైల్ ఫోటో దగ్గర క్లిక్ చేస్తే మనకు గ్యాలరీ ఆప్షన్ ఓపెన్ అయింది, కెమెరా ఆప్షన్ ఓపెన్ అయిందండి. సో కెమెరా ద్వారా నేను ఫోటో దిగాను, మీరు గ్యాలరీలో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనేది అడుగుతుంది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే నా రిఫరల్ కోడ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని యూజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కింద చూడండి మీ రిఫరల్ కోడ్ ఏ విధంగా ఉండాలి అనేసి ఒక ఆప్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి చేంజ్ మై రిఫరల్ కోడ్ అనేసి ఎంటర్ యువర్ కస్టమ్ రిఫరల్ కోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. మేబీ అది మీరు మీ రిఫరల్ కోడ్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఎంట్రీ చేసుకోవచ్చు అనుకుంటా. సో అక్కడ నేను నా రిఫరల్ కోడ్ కృష్ణ 9441 అనేసి కింద ఎంట్రీ చేస్తానండి. సో అలా మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చేంజ్ మై రిఫరల్ కోడ్ అనే దగ్గర నేను
ఆప్షన్ ఏదైతే ఉందో ఆన్ బోర్డ్ మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆన్ బోర్డ్ మీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 0 అని చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ వ్యాలెట్స్, తర్వాత మన ప్రొఫైల్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలంటే కింద చూడండి COIM జనరేషన్ అనేసి ఒక లింక్ అనేది ఉంది కింద చూడండి, కింది లైన్లో రెండో ఆప్షను. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ జనరేషన్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో మీరు మైనింగ్ చేయాలి అంటే ఈ స్టార్ట్ జనరేషన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిందండి. చూడండి ఇక్కడ జనరేషన్ ప్రోగ్రెస్ అనేసి ఇక్కడ మనకు 0.05% అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. సెషన్ స్టార్ట్ అయినట్టు అంటే ఈరోజు 6:03 PM నా మైనింగ్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. ఎండ్ ఎప్పుడు అవుతుంది అంటే రేపు ఈవినింగ్ ఇదే టైంకి ఎండ్ అవుతుంది. అంటే 24 అవర్స్కి ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ COIM జనరేటెడ్ అనేసి 0.002 COIM అని ఉంది. అవర్లీ రేట్ అంటే పర్ అవర్కి మనకు 0.14 COIM కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాము. తర్వాత మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ఇదివరకు 0 ఏదైతే చూయించిందో అది చేంజ్ అయింది. ఇప్పుడు 0.03 COIM బ్యాలెన్స్ ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఈ మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాత చూడండి ఈ COIM జనరేషన్ అనేది మైనింగ్ లింకేనండి. ఇదివరకు మనం చూసిందే, ఇది మనకు అవసరం సెకండ్ ఆప్షన్. మూడోది ఏదైతే ఉందో రిఫరల్స్ అనేసి, రిఫరల్స్ పక్కన ఉన్నటువంటి ఈ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ రిఫరల్ లింక్ అనేది ఇక్కడ వస్తుంది, రిఫర్ ఫ్రెండ్స్ అనేసి. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ జనరేట్ అయిన రిఫరల్ కోడ్ని మీరు వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది కూడా చూపిస్తుంది. ఇది నా రిఫరల్ కోడ్ అండి. మీ రిఫరల్ కోడ్ కాపీ చేయాలంటే అక్కడ క్లిక్ చేయాలి. నా రిఫరల్ కోడ్ అనేది కృష్ణ 9441. సో మీరు ఆ రిఫరల్ కోడ్ని జాగ్రత్త యూజ్ చేయండి. మెయిన్ పేజ్లో అక్కడే మీ రిఫరల్ కోడ్ కూడా కింద అడుగుతుంది, కస్టమ్ రిఫరల్ కోడ్ అనేసి. మీరు వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేయాలంటే మీ రిఫరల్ కోడ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఆ కస్టమ్ రిఫరల్ కోడ్లో మీరు ఎంట్రీ చేయాలి. సో స్క్రీన్ని మనం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిఫర్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు వీళ్ళు మీకేం చెప్తున్నారు అని అంటే ఒక పర్సన్ని మీరు రిఫర్ చేస్తే మీ మైనింగ్ రేట్ అనేది 10% పర్ అవర్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంతేనండి, కాయిన్ మ్యాథ్ లేదా COIM అప్లికేషన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ చేసే ప్రాసెస్. దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ లింక్, రిఫరల్ కోడ్ అనేవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ 24 అవర్స్కి ఒకసారి చేయడం అనేది మిస్ చేయొద్దు. దాంతోపాటు ఇది సొలానా బ్లాక్ చైన్ మీద బిల్డ్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మంచి వాల్యూ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.